बीआरएस कारगुजार सदर के तारक रामाराव ने कहा कि तेलंगाना में ज़राई बहरान है। ये एक तकलीफदार सूरत हाल है। केटीआर ने कहा कि कांग्रेस हुकूमत के क़याम के 4 माह के अंदर किसानों की हालत जार की रेवंत रेड्डी हुकूमत ही जिम्मेदार है। कारगुजार सदर बीआरएस केटी रामाराव ने राजनाथ सिलसिला जिले मुस्तखर में मुनाकिदा रैतू दीक्षा में शिरकत की और खिताब किया। उन्होंने कहा कि शदीद धूप में बीआरएस सरबराह केसीआर किसानों के पास गए और इन्हें यकीन दिलाया। बीआरएस कैडर केसीआर की राह में आज दीक्षा कर रहे हैं। कांग्रेस के वादों पर यकीन करके लोगों ने धोखा खाया है। लोग शिकायत कर रहे हैं कि उन्होंने दूध पिलाने वाली भेड़ों को बेचकर हल हासिल कर लिया है। वज़ीर आला और उज़रा कहते हैं कि इंतखाबी ज़ाब्ते अखलाक नाफिज हो चुका है। ये शर्म की बात है कि वज़ीर आला रेवंत रेड्डी ने कहा कि हुक्मरानी इनके हाथ में नहीं है। अगर रेवंत मुखलिस हैं तो किसानों को आगे आना चाहिए। केटीआर ने कहा कि रेवंत रेड्डी को ईसी को खत लिखना चाहिए। हम भी सपोर्ट करेंगे। हम आपकी तरह कहीं भी रुकावटें खड़ी नहीं करेंगे। केटीआर ने फसलों के लिए फी क्विंटल 500 रुपये बोनस देने का मुतालबा किया। उन्होंने कहा कि कांग्रेस झूठे वादों के साथ इख्तिदार में आई है। మాటతో మిమ్మల్ని అందరినీ కూడా ఉర్రూతలోగించిన మా సోదరులు గారు ఎల్లన్న గారు మాట్ల తిరుపతి గారు ఉలి శ్రీకాంత్ గారు అదే విధంగా ఇతర కళ బయట ఒక బ్రహ్మాండమైన బర్రెను ఆడ బయట ఆఫీసులు ఉన్నది నీకోసమే పంపించిండు తీసుకుపో అని చెప్పిండు అన్నాడు। నేను సంతోషంగా సరే రుణమాఫీ కాకపోతే ఏంది, మంచిగా నాకు 15,000 రాకపోతే ఏంది, బోనస్ రాకపోతే ఏంది, కనీసం మంచి బర్రెనైతే వచ్చిందని చెప్పి ఆ బర్రెని తీసుకున్నా। బయట రాగానే బర్రె కనబడ్డది, దాన్ని పట్టుకొని తీసుకొని ఇంటికి తీసుకుపోయినా అని చెప్పిండు। ఇంటికి పోయినాక ఏమైంది అన్న ఇంటికి పోయినాక సాయంత్రం పోయినా నా భార్యకు చెప్పినా, ఇగో బ్రహ్మాండమైన బర్రె మన కోసం రేవంత్ రెడ్డి పంపిండు, బయట కట్టేసినా, నువ్వు పోయి పాలు విండిపో బాగా పాలిస్తుందట అని చెప్పి మంచి బకెట్ బందోబస్తు బకెట్ ఇచ్చినా పాలు విండిపోమని పంపించినా అన్నాడు। మరి ఏమైంది తర్వాత అన్న, నా భార్య పోయింది, మంచి బకెట్ తీసుకొని పోయింది, ఖుషిగా పోయింది, లోపలికి ఒక్కటే నిమిషంలో వచ్చింది, వచ్చి ఆ బకెట్ తీసుకొని నా నెత్తి మీద కొట్టింది అన్నాడు। ఎందుకు కొట్టింది అన్న, ఎక్కడన్నా ప్రపంచంలో దున్నపోతు పాలిస్తాదిరా దున్నపోత నన్ను తిట్టింది, ఏం చేయాలి నేను అన్నాడు। మరి నేను ఇదంతా ఎందుకు చెప్తున్నా మీకంటే, ఆ లక్ష్మయ్య గారు ఆఖరికి ఏం చెప్పిండంటే, మరి ఏమనిపిస్తుంది ఇవాళ అన్న, ఏమనిపించేది ఏమన్నది, పాలిచ్చే బర్రెని ఇంటికి పంపించినాం, దున్నపోతుంది తెచ్చి కట్టేసినాం, ఇక పాలు ఆడికెళ్ళి వస్తాయి, ఏం చేయాలి అన్నాడు। ఇలా రైతులు రాష్ట్రంలో లక్ష్మయ్య గారు ఒక్కరు కాదు, రాష్ట్రంలో ఉన్న ప్రతి రైతు మనసులో ఉన్నది గదే, కొద్దిగా కుడి కొద్దిగా ఎడుమ, పాలిచ్చే బర్రెను పంపిస్తుంది, ఆయనతో ఎప్పటికప్పుడు పొడిచే దున్నపోతుంది తెచ్చుకుంటుంది, ఇప్పుడు ఇది కావాలి అది కావాలని లొల్లి పెట్టబడుతుంది, ఏడికెళ్ళి అవుతుంది అనే బాధ ఉన్నది చాలా మంది రైతులు। కాకపోతే ఏంటంటే ఊళ్ళల్లో కాంగ్రెస్ కోటేసిన వాళ్ళు తేలుగుట్టిన దొంగలకి చెప్పుకోలేక బాధపడతారు బయటికి, ఏదో అందం అంటే బాధ చెప్పుకుంటే ఇజ్జత్ పోతే, చెప్పుకోకపోతే మానం పోతుంది, గట్లున్నది కథ। ఏం చేయాలి పాపం, ఆశపడ్డరు, ఓటేసినాక ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సావు కబురు చల్లగా చెప్తాను, ఓ ఎలక్షన్ కోడ్ వచ్చింది, పాలన మా చేతుల్లో లేదు, ఏం చేయాలి అంటుండు। ఎవడన్నా ముఖ్యమంత్రి పాలన నా చేతుల్లో లేదని చెప్తాడా? ప్రపంచంలో ఎక్కడన్నా ఎలక్షన్లు వస్తాయి పోతాయి, ముఖ్యమంత్రి నువ్వే, ప్రభుత్వం నీదే, ఒక ప్రభుత్వాధినేత పాలన నా చేతుల్లో లేదు, ఎలక్షన్ కమిషన్ చేతుల్లో ఉందని చెప్తారా ఎవడన్నా? అయినా మాకు తెలియగలుగుతారు, రేవంత్ రెడ్డి గారు నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే, నీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే, మేము డిమాండ్ చేస్తున్నాం, నిన్ననే మా పార్టీ అధ్యక్షులు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు డిమాండ్ చేసిండ్రు, మేము కూడా ఇవాళ ప్రతి నియోజకవర్గం నుంచి చేస్తున్నాం। నీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే రైతులకు స్పష్టంగా చెప్పు, 500 బోనస్ విషయం అడిగితే అది బోగస్ ముచ్చటనా నిజమా అని ఇవాళ మేము అడిగితే ఇవాళ కుంటి సాకులు చెప్తున్నావు। ఎలక్షన్ కోడ్ రాకముందే మేము అడిగినాం, నీకు చిత్తశుద్ధి ఉంటే జీవోది అన్నాం, కానీ నువ్వు తప్పించుకునే ప్రయత్నం చేసినావు। ఇవాళ ఇప్పటికైనా నీకు చిత్తశుద్ధి ఉంటే రేవంత్ రెడ్డి గారు మీరు వెంటనే ఎన్నికల కమిషన్కు ఉత్తరం రాయండి, మేము మీలే కాపం, మీరు ఆనాడు అసెంబ్లీ ఎన్నికలప్పుడు మేము రైతు బంధు ఇస్తుంటే మీరు ఉత్తరం రాసి ఆపిన్రు,